పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ధర్మపథము ధర్మ మార్గం. మనం ఇందులో రోజుకొక విషయాన్ని విచారణ చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు విషయం దానము అంటాం కదా, ఆ దాన సంబంధమైన విషయాన్ని ఈరోజు. దానేన భూతాని వశీభవంతి దానేన వైరిణ్యపి యాంతి నాశం పరోపి బంధుత్వముపైతి దానైః దానం హి సర్వం వ్యసనాని హంతి. దానం విషయం చెప్తూ ఉన్నారు. దానేన భూతాని వశీభవంతి. సమస్త జీవులు తనకు వశము కావాలంటే ఏం చేయాలి? అది దానం చేత సమస్త జీవులు కూడా మనకి వశం ఉంటారు. అర్థమైంది కదా? మనం చెప్పిన మాట ఏం చేస్తారు? వింటారు. రోజు ఇతర జీవులకి కాస్త అన్నం దానం చేసామనుకోండి, ఇక్కడ వచ్చిన గింజలు అవి ఇవి ఉంటాయి కదా పక్షులు కాకులకి, అవి ఏమవుతాయి? మొట్టమొదట మనం అక్కడ ఒక వస్తువు పెడితే భయం అనమాట. మన చప్పుడు వినేసరికి పరిగెత్తిపోతుంటాయి, మనకు దూరం వెళ్తూ వస్తూ ఉంటుంటాయి. అది మొట్టమొదట. 10 రోజులు అలవాటు అయిపోయిన తర్వాత మనం ఇలా వస్తువు పెడుతుంటే మన చేతి మీదకే వచ్చి వాళ్తూ ఉంటుంటాయి. అర్థమైందా? వశీభావంతో అంటే అది అనమాట. పడిపోయింది భయం ఈయన అని. ఆ విధంగా లోకంలో మరి వశం దేని చేత? దానం అంటే ఏమిటి? ఇప్పుడు దానం అనేది తన హస్తంలో ఉన్నది పరహస్తానికి వెళ్ళడమే, అదే అనమాట. అందుచేత మరి ఇప్పుడు లోకంలో కూడా అనేకమైన దానాలు ఇచ్చి తన వశం చేసుకుంటున్నారు లేదా? చేసుకోవడం లేదా? ఏదో రూపంగా దానం ఇస్తారు, మొత్తం మీద వాళ్ళు సంపాదించుకుంటున్నారా లేదా? మరి ఆ విధంగా పెద్ద పెద్ద పదవులన్నీ ఎలా వస్తున్నాయి మరి? ఆ ప్రకారంగా దానం ఆపకపోతుంటుందా? కాబట్టి ఈ ప్రకారంగా దానేన భూతాని వశీభవంతి. ఆ ప్రకారంగా దానేన వైరిణ్యపి యాంతి నాశం. విరోధం ఉన్నవాడు కూడా కొన్నాళ్ళకి ఆ విరోధాన్ని కూడా తీసిపెట్టాలి. అంత డబ్బు కూడా వాళ్ళదే తిని మళ్ళీ వాళ్ళతో మన విరోధం ఉండడు, ఏం బాగుంటుంది చెప్పండి అని ఆ వైరికి కూడా కాస్త వైరాగ్యం వచ్చి ఇంక జీవితంలో విరోధం ఉండకుండా మానేస్తాడు. పరోప బంధుత్వముపైతి దానైః. ఇక బంధువులు కూడా దానం వల్ల ఏమవుతారు? అభివృద్ధి చెందుతూ ఉంటుంటారు. అర్థమైంది కదా? ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మనం చక్కని పాత్రలు అనగా, లేకపోతే లడ్డూలు అనగా, లేకపోతే ఏవో వస్తువులు అనగా ఇస్తూ ఉంటుంటే బంధువులు ఎంతమంది వస్తుంటారు? ఇక మన ఇంటికి ఖాళీయే ఉండదు. మొత్తం మీదే వస్తూనే ఉంటుంటారు. వాళ్ళ దగ్గర ఎంతమంది బంధువులు అంటే మరి ఎంతమంది అయినా బెల్లముని దగ్గర చీమలన్నీ వస్తూనే ఉంటుంటాయన్నమాట. అదే లేకుండా ఉన్నారనుకోండి, ఇక ముఖమే చూడరు. మళ్ళీ మన ముఖం చూపెడితే ఏమడుగుతుంది? ఇక ముఖం చూపెట్టుకొని పోతూ ఉంటుంటారు అనమాట. అర్థమైందా? అందుకని ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారనమాట. గౌరవం ప్రాప్యతే దానాత్తు నతు విత్తస్య సంచయాత్తు. మరి స్థితిరుచ్చై పయోదానం పయోధీనాం అధస్థితి. కాబట్టి గౌరవం ప్రాప్యతే దానాత్. దానం వల్ల ఏమొస్తుందండి? గౌరవం వస్తుందండి. ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి సత్తలు కట్టారనుకోండి, ఓ పెద్ద పేదవాళ్ళు బంగ్లా కట్టారనుకోండి, ఓ పెద్ద నూతులు కట్టారనుకోండి, ఎవరు కట్టారని తెలిసిన తర్వాత ఆ మనిషి వీధని తెలుస్తూ ఉంటుంటే ఎంతమంది ఓహో దానకర్త అని కొంచెం గౌరవాన్ని ఇస్తారనమాట. అర్థమైంది కదా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా రండి కొంచెం మంచినీళ్ళు తాగండి అని కూడా అంటుంటారు. గౌరవం అనమాట అది. అది చెబుతున్నారు. విత్తస్య సంచయాత్తున గౌరవం ప్రాప్యతే. ఆ ధనం అంతా మూటగట్టి మనం పెట్టినా ఆ గౌరవం మనకి రాదనమాట. ఈ ప్రకారముగా అన్ని ఆ దానాన్ని చెప్తున్నారు. దానం భోగో నాశస్త్రిధా గతయో భవంతి విత్తస్య
యో నదాతి నభుంక్తే తస్య తృతీయా గతిర్భవతి. దానానికి 3 ఉన్నాయి విశేషాలు. ఏమిటి అంటే అది, ఒకటి దానం, 2 భోగం. ధనానికి 3 ఉన్నాయి. ధనానికి 3 గుణాలు. ఒకటి దానం, రెండవది భోగం, మూడవది నాశం. నాశం అర్థమైంది కదా. ఏమిటంటే చెప్తున్నారు, విత్తస్య యో నదధాతి నభుంక్తే. ఆ ధనాన్ని ఎవడైతే దానం చేయలేదో, సరే ఇంకా ధనాన్ని ఎవడైతే స్వయంగా అనుభవించలేదో వాడికి మూడవది ఏమిటంటే ఆ ధనానికి నాశమే గతట. దానమైనా చేసుకోవాలి, అనుభవమైనా అనుభవించాలి. ఈ 2 లేకపోతే ఏమిటి, అది నాశం, నష్టం, వ్యర్థమన్నమాట. నాశనం అయిపోతుంది. ఈ 2 మరి ఎట్లా మరి చెప్తున్నారు. ఎందుకు చేసుకోవాలి మనం? అదాన దోషేన భవే దరిద్ర, దరిద్ర దోషేన కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాతి, పునర్దరిద్ర పునరేవ పాపీ. చెప్తున్నారు అదాన దోషేన భవే దరిద్ర. దానం చేయని కారణంగా మనం ఏమైపోతున్నామంటే ఏమంటారు, దరిద్రం అయిపోతానమాట. అర్థమైంది కదా. అదాన దోషేన భవే దరిద్ర దోషేన కరోతి పాపం. ఇక దారిద్ర్యం సంభవించింది. రేట్లా తారాపదంలో ఉన్నాయి. పిల్లల పుట్టిన మంది ఇంట్లోనూ వచ్చిందా 500 కూడా రావడం నెలకి. ఇప్పుడు ఏం చేయాలి మరి? కరోతి పాపం. ఇంకేం చేయాలి చెప్పండి? కూరగాయలు కావాలి. కూరగాయలు కట్టుకెళ్ళి ఎలాగో పొంచి కూర్చొని అటు ఇటు అందరూ నిమగ్నం అయ్యేటప్పుడు తాను కూరగాయలు కొన్నట్టుగా సంచి పట్టుకెళ్ళి ఏం చేస్తాడు? ఆ సంచిలో కొన్ని కూరగాయలు వేసేసి. అర్థమైంది కదా. ఈ ప్రకారంగా ఎక్కడెక్కడ ఎలా చేయాలో పాపం మరి జీవనం గడాలి కదా. మరి గడవడానికి చేసిన దాన్ని ఏమొస్తుంది? దానివల్ల పాపం. దరిద్ర దోషేన కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాతి. ఇక పాపాత్మడికి ఎక్కడ ఉంది తోవ? నరకం. ఇక్కడ బాధలే, అక్కడ బాధలే. అర్థమైంది కదా. ఇక అక్కడికి వెళ్ళి ఊరుకుంటాడు హంసన్మరాజు. అయ్యో, ఎక్కడ ఏ పాపం ఎవరు చేస్తే దానికి మాత్రం. అర్థమైందా? ఇవన్నీ బయట రూల్స్లో కంప్యూటర్లో ఫీడ్ చేస్తుంటాయి. ఎవరు నొక్కుతాడు అక్కడ, అంతే. ఆయన ఏం చూసుకోడు. ఈయన పాపాలు మన పాపాలు పుణ్యాలు ఏ రోజు కాబట్టి ఫీడ్ అయిపోతుంటాయి. ఇవన్నీ అప్పుడంటే చెప్తారు కానీ ఇప్పుడు కంప్యూటర్ వచ్చిన చిట్టాలు ఎందుకు దాన్ని మనకి? అర్థమైందా? అన్ని కంప్యూటర్ నొక్కి తెచ్చేవారు, మొత్తం అంతా ఫీడ్ అయిపోతుంటాయి అన్నమాట. ఇక ఆయన కూడా ఏం చేస్తాడు, అక్కడ కూర్చుంటాడు, నొక్కుతారు. ఇక నొక్కిన తర్వాత అది ఏ తప్పుకు ఆ తప్పుకు వాళ్ళకి శిక్ష వెళ్ళిపోతూనే ఉంటుంటుంది. అదే మార్గం అనమాట. అది కంప్యూటర్లో పోతుంటారు అందరూ. అర్థమైందా? అందుకని అది నరకం. మరి సరే, నరకం వెళ్ళేవాడు ఏం చేస్తాడు? మళ్ళీ నరకం వెళ్ళేవాడు నరకం, పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర. మళ్ళీ ఎక్కడ జన్మకు వస్తాడు? మళ్ళీ దరిద్రులోకి వస్తాడు. మళ్ళీ దరిద్ర దోషేనా ఏం చేస్తాడు? కరోతి పాపం, పునర్దరిద్ర పునరేవ పాపి. మాటి మాటికి పోవడం, మాటి మాటికి రావడం. అర్థమైంది కదా. పునర్దరిద్ర పునరేవ పాపి. ఈ విధంగా అయ్యా. కాబట్టి మానవ లోకంలో దీనికోసమని చక్కగా మనకి శాస్త్రం వర్ణిస్తుంది. ఇవన్నీ ధర్మాలు కదా చెప్పుకుంటున్నాం ఉదయం పూట. ఈ ధర్మం. అందుకని అయితే మరి దానము అన్నటువంటిది ఎట్లా? దానం అంటున్నారు కదా. మరి దానం అనేది ఎలా చేయాలి, ఏం చేయాలి చెప్పండి అని అంటే, పూర్వం ఏం చేసేవారంటే వచ్చినటువంటి ధనాన్ని 5 వంతులు వేసుకునేవారు. మనకి 1000 రూపాయలు వచ్చింది అనుకోండి, లేకపోతే 1,00,000 రూపాయలు వచ్చింది అనుకోండి. 5 వంతులు వేస్తే ఎంత అయింది? 1000 రూపాయలకి 5 వంతులు అది 1,00,000కి. 1000కి అయితే 200. లెక్కలు బాగా వచ్చిన ఉండాలే. కాబట్టి 200. అర్థమైందా? అందుకని ఏం చేసేవారు, ఒక 200 రూపాయలు తన భోజనానికి ఉంచుకునేవారు. ఇంకొక 200 రూపాయలు ఏం చేసేవారంటే సడన్గా వస్తారు మన ఇంటికి,
బంధువులు, స్నేహితులు వాళ్ళు వచ్చినప్పుడు ఈ భోజనం పెడితే చూడు ఇన్నాళ్ళకి వెళ్తే ఏం భోజనం పెట్టాడు తెలుసా, మొత్తం వాళ్ళు సాడుతారనమాట. అర్థమైందా? అందుకని వాళ్ళ కోసం అది ఉంచాలి. ఇంకొక % దానం చేసుకోమన్నారు. ఇది అప్పుడు సంగతి, ఇది ఇప్పుడు సంగతి కాదు. ఇప్పుడు సంగతి మళ్ళీ చెబుతా. కాబట్టి ఆనాడు ఎలా చేసుకుండేవాళ్ళు. ఇక 1% ఎప్పుడు బ్యాంకులో ఉంచుకుండేవారు. అర్థమైంది కదా? ఎప్పటికీ ఏది అవసరం వస్తుందో తెలియదు మనకనమాట. అదనమాట. ఇంకొక % ఏంటంటే ఎన్ని % అయినాయి? ఇంకొక % ఏం చేస్తారు తెలుసా? ఎక్కడైనా సరే చెప్తున్నాడు శుక్రుడు. ఈ నీతి ఎవరికి చెప్పారంటే బలిచక్రవర్తి చెప్పినాడు. ఇక రాజులే కదా, రాజుల సొమ్ము రాళ్ళపాలు. అందుకని అక్కడక్కడన్నా భవనాలు, విశ్రాంతి స్థలాలు నిర్మించడానికని ఉంచుకున్నారు. ఈ ప్రకారంగా మరి ఈ సమయంలో 20% చేయడానికి ఎవరికి అర్హత లేదు. అయిందా? ఈ సమయంలో మనం ఎంత చెయ్యాలి దానం అంటే 2 తరహాలు ఉన్నాయి దానానికి. మనం 100 రూపాయలు కష్టపెడితే ఒక 10 పైసలు దానానికి ఉపయోగించాలి. సరే అంతకీ ఇబ్బంది అయితే కనీసం 5 పైసలైనా వినియోగించుకోవాలి. 100కి 10 పైసలు చేయడం మంచిది. లేకపోతే ఇంకేం చేయాలి? 5 పైసలకి తక్కువ ఉండకూడదు. లాస్ట్ అది అన్నమాట. కాబట్టి మనం 1000 రూపాయలు సంపాదించుకుంటే వెంటనే ఏం చేయాలి? 50 రూపాయలు దాంట్లో వేసిస్తుండాలి. అప్పటికప్పుడు జాబులో డబ్బులున్నా మధ్యాహ్నం కూరగాయలకి చాలకపోతే ఇవ్వలేము. కూరగాయలకు ఇవ్వాలో తెలియదు, వీళ్ళకి ఇవ్వాలో తెలియదు. అర్థమైందా? అందుకోసం మనం ఏం చేయాలి? దానికని వెయ్యాలి. మరి అది ఎప్పుడు కూడా వేస్తే మనకి ఎలా ఉంటుంది? ఈ నెలలో అందులో వేసిన 600 అయింది, ఒక్కలూ రాలేదు. ఇది కొన్నాళ్ళు దీచెంత వస్తుంటారు. కాబట్టి అది ఎవరికి ఇవ్వాలి? మరి అటువంటి దానం అనేది అర్థమైంది కదా. చదువు లేకుండా బాధపడతారు కదా, పుస్తకాలు కూడా లేకుండా ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి కొంత. ఆ ప్రకారంగా ఇంకా ఆహారం లేకుండా మలమలా మాడిపోతూ ఉంటుంటారు. పాపం ఎంత కష్టపడినా చాలా వాళ్ళకి ఏదో కాస్త. ఈ ప్రకారముగా కొన్ని మరి కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు తినడానికి. ఏదో వాళ్ళ ప్రారంభం మనం ఏం చేయగలం. కాబట్టి అటువంటి వాళ్ళు ఆ విధంగా ఆ ధనాన్ని ఇప్పుడు ఆశ్రమాలు ఉన్నాయి. ఆశ్రమాల్లో నిత్యము పూజ పారాయణలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. 365 రోజులు జరుగుతూనే ఉంటుంటాయి. మరి అలాంటి ఆశ్రమాల్లో బ్రహ్మచారులు వస్తూ ఉంటారు, స్వాములు వస్తూ ఉంటుంటారు, ఏమంటారు అందరూ వస్తుంటుంటారు. అలాంటి ఆశ్రమాలకు కొంత సహాయాన్ని అందిస్తూ ఉంటుంటారు. అప్పుడు ఏమవుతుంది? మన జీవనము ధన్యం అవుతుంది అన్నమాట. అర్థమైంది కదా. ఎక్కడైనా సరే పెద్ద స్వాములారు అన్నారు, ఎవరి అన్నం అయితే ఎవరు తింటూ ఉన్నారో ఆ రోజు వారు చేసినటువంటి జపధ్యానాల్లో ఆశ్రమాల్లో అన్నం పెడతారు కదా స్వాములందరికీ, బ్రహ్మచారులకి. మరి ఆ దినము వారు చేసిన జపధ్యానాలు పూజ ఫలాల్లో సగము వారికే పోతాదట. అయితే కొంతమంది అన్నారు, మరి వాళ్ళు తినేసి పడుకుంటారు జపధ్యానం చేయకుండా, అప్పుడు ఎక్కడది పోద్దని అడిగారు. అర్థమైందా? అలాగంటే వారికి పుణ్యం ఉంటుంది కదా బ్యాంకులో, దాని నుంచి ఇదేమో 5,000 రూపాయలు బయటకు వచ్చేస్తుందట. అర్థమైంది కదా. అందుకని నిత్యము కూడా జపము ధ్యానము చేసుకునే ఉండాలి. అది అనమాట చెప్పేది. సరే, అందుకని చెప్పింది శాస్త్రము. ఇటువంటి ఇక దానం చేశాం మనం. దానం చేస్తే లాభం ఏమిటి మనకి? ఈ దానాల్లో కూడా కొంతమంది గోదానం చేస్తారు, కొంతమంది భూదానం చేస్తారు, కొంతమంది హిరణ్యదానం చేస్తారు, కొంతమంది వస్త్రదానం చేస్తారు, ఈ ప్రకారం కొంతమంది అన్నదానం చేస్తారు, కొంతమంది విద్యాదానం చేస్తారు. ఇవన్నీ కూడా గొప్పమైనవి అంట, ఒకదానికంటే ఒకటి మించిపోయినవన్నమాట. అర్థమైంది కదా. ఈ ప్రకారముగా దానాలన్నీ కూడా మరి ఏం చేస్తారు? వారికి ఈ లోకంలోనూ సుఖమే, పరలోకం కూడా ఎక్కడికి వెళ్తారు వీళ్ళందరూ? స్వర్గాది లోకాలు పోతారు. ఆత్మజ్ఞానం పొందలేని వాళ్ళు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? స్వర్గలోకానికి వెళ్ళిపోతారు. స్వర్గలోకంలోకి వెళ్ళిన వాడు ఎవడూ కూడా హీనులు దీనులు ఇంట్లో పుట్టరు. అర్థమైందా? మానవలోకానికి వచ్చినప్పుడు స్వర్గలోకం నుంచి వచ్చినటువంటి వాడు ఎవడు కూడా హీన దీనత్వమైనటువంటి కుటుంబంలోనే పుట్టడనమాట. మరి ఎక్కడ పుడతాడు వాడు? శుచీనాం శ్రీమతాంగే
యోగభ్రష్టోభిజాయతే. ఎక్కడ పడతాడు? శుచివంతులు, శ్రీమంతులు, లక్ష్మీ సంపన్నుడు, ఐశ్వర్యవంతుల్లో పుడతాడు. అయిందా? ఇప్పుడు ఎలాగంటే చూడండి, ఫ్లైట్ మీద వస్తాడు, అక్కడ దిగుతాడు శంషాగూడలో, శంషాబాదులో, అదే దిగుతాడు. అక్కడ దిగిన తర్వాత రిక్షా మీద ఎక్కువస్తాడా? అర్థమైందా? ఫ్లైట్ మీద దిగేవో రిక్షా మీద ఎక్కువస్తాడు చెప్పండి. అర్థమైందా? ఇక కారులోనే వస్తాడు. అలాగే స్వర్గలోకం నుంచి వచ్చిన వాడు వాడు సామాన్యుల ఇంట్లో వెళ్ళిపోనే పోడనమాట. అర్థమైందా? కాబట్టి అక్కడ వాళ్ళకి అత్యధికమైన భోగభాగ్యాలు లభిస్తాయన్నమాట. ఇక్కడ అత్యధికమైనటువంటి భోగభాగ్యాలు లభిస్తూ ఉంటుంటాయి. ఈ విధంగా దానము వల్ల మనకి ఇటువంటిది ఉంది. సరే, దానం చేయలేదు, లాస్ట్కి తనకు తానైన భోగం చేసిన ఈ శరీరం చెప్తుంటుంది అనమాట. కొంతమంది అది లేదు ఇది లేదు, తినరు, స్వయంగా తినరు. అచ్చా, ఎందుకంటే వాళ్ళ ఏమో ఒకటి ఉంటుంది అనమాట. అర్థమైంది కదా? వాళ్ళ ఏమో ఒకటి ఉంటాయి. ఏమిటుంటుంది ఏమో మనసులో ఉంటుంది కదా ఒక్కరికి. నేను ఈ జన్మలో ఎలాగైనా కోటికి పడగెత్తి పోవాలనుకుంటాడు అనుకోండి. ఇప్పుడు ఇంకేం తింటాడా? అది ఎప్పుడు పడగెత్తాలని చూస్తూనే ఉంటాడు. ఆ పడగెత్తాడో లేదో బ్రహ్మదేవుడికి ఎరిక. మొత్తం మీద ఇప్పుడు ఈ లోకంలో వీడికి ఆహారం లేకుండానే ఇస్తాడు. చూడండి, ఆ యొక్క భోజనము హాయిగా తిని పడుకుంటే సంపాదనకు వచ్చేసరికి ఎంత కష్టం అయితే భోజనం కూడా మానే పరిస్థితి వచ్చేస్తుంది అనమాట. ఒక షేటు గారు భార్య భర్తలు ఉన్నారు. షేటు గారు హాయిగానే ఎప్పుడు ఉంటారు. కానీ ఆయనకి ఏమవుతుందంటే కొన్నాళ్ళు అయిపోయేసరికి ఒక 6 నెలలు పెట్టి నిద్ర రావడం మానేసింది. ఎవరికి? షేటు గారి. ఇక రాక అర్ధరాత్రి వేళ లేచిపోవడం, ఇటు అటు పడుతుంది. అయితే ఆ కిందని కారు షెడ్ ఒకటి ఉంది. ఆ షెడ్లో ఒక ఊరంతా తిరిగి భిక్షమెత్తుకొని జీవించి వచ్చి పడుకుంటుంటాడు. వాడు గుర్రు నిద్రపోతుంటాడు. ఎవరు? ఈయనకి నిద్ర రాదు. అర్థమైందా? ఈ నిద్ర రావడం లేదు, ఈయనకి ఆయన నిద్రపోతున్నాడు. నాకు అర్థం కాదు. భార్య లేపినాడు. ఆవిడకేమీ లేదు, 8 గంటలు పడితే తెల్లవారు 6కి లేచేది, అంతే. 4కి మంచి తెలివే ఉండదు. ఈయనే మొత్తం అంతా రాత్రి నైట్ వాచ్ల్లో కాస్తూనే ఉంటుంటాడు. సరే, మొత్తం మీద ఏమైంది? లేపాడు. ఈ గారా అన్నాడు. ఏమైంది? వాడు ఎలాగ దోమల్లో కూర్చున్న గుర్రు నిద్రపోతున్నాడు. మన ఏసీ రూముల్లో కుషన్ పరుపుల్లో ఉన్న నిద్ర రాలేదు. ఏంటి కారణం అన్నారు. ఏమి కారణమో ఇప్పుడు కాదు, కానీ మీరు పడుకోండి, చెప్తాను దాని సంగతి. 4 రోజులు పోయి చెబుతాను. సరే, ఇక భార్య మాట 4 రోజులు పోయినప్పుడు అలాగే అప్పుడే చెప్తావు కదా, నాకు ఎలాగా నిద్ర లేదు కదా అని. సరే, అయిపోయిన తర్వాత ఆ రాత్రి ఎప్పుడైతే వెళ్ళే లోపలికి వెంటనే అలా లేచి ఒక 80 రూపాయలు లెక్క పెట్టింది. పిల్లలు లెక్కబెట్టి మూట కట్టి వాడి తల కింద పెట్టేసింది. ఎక్కడ? భిక్షగాడు తల కింద. ఇక వాడు ఏం చేసినాడు? లేవగానే అన్ని సర్దుకుంటాడు కదా, మూట దొరికింది. ఆ రోజు అప్పుడే మొదలెట్టాడు. 8 రూపాయలా అని. ఇక బట్టలు అక్కడ పెట్టి 1, 2, 80 రూపాయలు ఉన్నాయి. అరే కొంప ములిగింది. ఇంకా 20 ఉంటే 100 అయిపోను కదా అని ప్రారంభించిన సంకల్పం వచ్చేసింది అనమాట. ఇక దెబ్బకి ఏమైపోయిందంటే ఇక మొదలెట్టాడు. తెల్లవారు లేచి వెంటనే స్నానం చేసి వెళ్ళిపోవడం. ఇంకా ఆ రోజంతా, ఆ రోజుల్లో ఎంత దొరుకుతుంది? 10 పైసలు 20 రూపాయలు దొరుకుతూ ఉంటుండేది, అంతే కదా. చూసినాడు. ఇక ఎంత చేసి ఏమైనా తింటే 100 రూపాయలు కాదని ఏవో మంచి కళాయి దగ్గర తాగేసి ఏదో పాప చేసి అలా ఉన్నాడు. మళ్ళీ రాత్రి సాయంకాలం వచ్చి వాడు పడుకున్నాడు. ఇప్పుడు టైం ఎంత అయిందో ఆ షేటు గారు అక్కడ ఒక టైం పెట్టారు బయట. ఎంత అయిందో లేవడం, టైం చూడడం, లేవడం, టైం చూడడం, ఇంతే. ఎప్పుడు తెల్లారుతుందో ఎప్పుడు జోరెట్టుకొని సంపాదించ. 4 రోజులు పోయిన షెడ్ గారు చూస్తున్నారు. అరే, నాలాగైపోయాడు పిచ్చివాడు, వీడికి ఎందుకు ఎలాగ వచ్చిందా అని. మళ్ళీ ఆవిడ లేపి వీడికి ఎందుకు ఎలాగైపోయాడు అన్నాడు. అదే మీకు పట్టిన గతే వాడికి పట్టింది. అర్థమైందా? మీరేమో ఉన్నది చాలా, ఇప్పుడు 80 లక్షలు మనకు కొన్నే ఉన్నాయి కదా, ఎప్పుడు కోట అవుద్దా అని రాత్రి పనులు ఇద్దరమానే ఉన్నాడు. వాడికి రాత్రి 80 రూపాయలు పెట్టాను, ఎప్పుడు 100 వద్దా అని వాడి బతుకు అలా ఉంది. అర్థమైందా? ఈ దానము లేదు, ఆ భోగము లేదు, ఇంకెందుకు జీవితం? అందుకని చెప్తున్నాడు. అర్థమైందా? ఈ 2 లేని వాడి గతి ఏమిటంటే నాశహ, నష్టం. ఎవడు ఒకటి రాత్రిలో పగలో ఏదో, లేకపోతే ఎక్కడికి పోవడమో, లేకపోతే ఏదో చేయడమో అది అయిపోద్ది. వీడి పోయిన తర్వాత ఉంటే మాత్రం ఏమి లాభం ఉంది? అర్థమైందా? అది ఉడిపోద్ది. అందుకని చెప్తున్నారు,
యో నదదాతి భుంక్తే తస్య తృతీయో గతిర్ భవేత్. ఆ విధంగా దానం విషయం చెప్తున్నారన్నమాట. అన్నేన సదృశం దానం న భూతం న భవిష్యతి తస్మాదన్నం విశేషేణ ధాతుమిచ్చంతి మానవాః. వ్యాస భగవానుల వారు చెప్తున్నారు ధర్మరాజుడికి, రాజా అన్నదానం కంటే సదృశమైన దానం ఈ లోకంలో ఇంకొకటి లేదయ్యా అంటున్నారు. అర్థమైందా? ఎందుకు మరి అన్నదానం అంటే ఆ అన్నం దేనికి పనికి వస్తుంది అంటే ప్రాణం అన్నది నిలబడాలంటే అన్నం అన్నది ఉండాలి. అత్ర ఆహారార్థం కర్మ కుర్యాత్ అనింద్యం అని చెప్పింది. మనము ఆహారం కోసం కర్మ చేయాలి, అది అనింద్యమైనటువంటి నిషేధమైన పని కాకుండా మంచి పని చేసుకోమన్నాడు. కుర్యాదన్నం ప్రాణ సంరక్షణార్థం, అది అన్నమాట. అర్థమైంది కదా? అన్నం దేనికోసం ఏంటంటే ప్రాణాన్ని రక్షించుకోవడానికి. అన్నం దేనికోసం? ప్రాణాన్ని రక్షించుకోవడానికి అన్నమాట. అందుచేత మరి ప్రాణ సంధార్య, ప్రాణం ఎందుకు రక్షించుకోవాలి అంటే చెప్పినారు తత్వ జిజ్ఞాసనార్థం. ప్రాణం దేనికోసం? తత్వ జిజ్ఞాసం. ప్రాణం దేనికోసం? ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి కోసం. తత్వ జిజ్ఞాస. తత్వ జిజ్ఞాస్యం ఏన భూయో న జన్మ. తెలుస్తుంది అందరికీ. తత్వం దేనికోసం అంటే శాస్త్రం చెబుతోంది ఏన భూయో న జన్మ. ఏది తెలుసుకుంటే మరలా జన్మ రాదో ఆ జన్మకి లేకుండా ఉండడానికి ఈ తత్వం అన్నమాట. ఆ తత్వం అన్నటువంటిది చక్కగా మనకి పట్టాలి అంటే శరీరం ఉండాలా లేదా? ప్రాణం ఉండాలి. మరి ప్రాణం ఉండాలంటే ఏముండాలి? అన్నం ఉండాలి. అర్థమైందా? అందుకోసరం చెప్పింది అన్నేన సదృశం దానం. అన్నదానముకి మనం చేస్తున్నటువంటి దానికి అంతకంటే సమానం ఇంకోటి నా భూతం నా భవిష్యత్తు అన్నారు. అర్థమైంది కదా? స్వర్గలోకంలో కదుడు కూర్చున్నాడు, ఆకలితో చస్తూ ఉన్నాడు. అన్నీ ఉన్నాయి, వజ్రములు వైడూర్యాలు గోమేధికాలు అబ్బా పుష్యరాగాలు ఏమిటి ఇంటి నిండా ఖాళీ. అలా పోతున్నాడు కృష్ణుడు. ఇదంతా ఒకసారి కన్నా బాగున్నావా అన్నాడు. రెండు మహానుభావ అన్నాడు. ఏం బాగులే. అర్థమైంది కదా? జీవితంలో అన్నీ బాగున్నాయి కానీ ఆకలి బాధ చస్తున్నాను అన్నాడు. దేవుడయ్యా నువ్వు దానకర్ణుడు అయ్యి నీకెందుకు ఆకలి బాధ అన్నాడు. అంటే నువ్వైతే ఎప్పుడైనా అన్నదానం చేసుకోలేదా అన్నాడు. ఎక్కడో భిక్ష కూడా చేయలేదా అన్నాడు. అంటే అన్నాడు అది ఏంటి అన్నిటికంటే అది తక్కువ కదా, దాని మీద నాకు ఎప్పుడు దృష్టి పోదు, నేను ఎప్పుడు ఏదైతే ఇచ్చేస్తుంటాను అది మరి పెద్ద పెద్దవన్నీ. అయ్యో అదే అన్నేన సదృశం దానం నా భూతం నా భవిష్యతి. అన్నదానం కంటే మించిన దానం లేదు కదా, అది చేసుకోలేదా, అందుకే ఆకలితో చస్తున్నాను. అయితే ఒక పని చేయి, అన్నం ఎవరైనా దానం చేసినప్పుడు ఎవరినైనా ఏమైనా పెట్టే ఇల్లుని చూపెట్టినావా అన్నాడు. గుర్తొచ్చిందని. అవును, ఒక రోజు మధ్యాహ్నం ఒక ఆయన ఇచ్చినాడు, అయ్యా అన్నదానం అంటే ఇక్కడ లేదు, అది అక్కడ ఉంది వెళ్ళమన్నా. ఏళ్ళు చూపెట్టామన్నాడు. ఈ ఏళ్ళు చూపెట్టాను అన్నాడు. అయితే ఆ ఏళ్ళు నోట్లు పెట్టుకున్నాడు. ఆ ఏళ్ళు అవరేళ్ళు నోట్లు పెట్టుకోమని పెట్టేసరికి ఊహ ఏటి నిండా వస్తున్నాయి అనేక రసాలు. ఒక పక్క వడ్ల రసం, ఇంకో పక్కేం పులిహార రసం, ఇంకో పక్కేం అర్థమైందా పూర్ణాల రసం, ఇంకో కడుపు నిండిపోతుంది ఎవరికే. అర్థమైంది కదా? అందుకని ఈ ప్రకారముగా తస్మాదన్నం విశేషేణ ధాతుమిచ్చంతి మానవాః. అన్నం వై ప్రథమం ద్రవ్యం. ఎందుకంటే అన్నము అంటే కేవలం ఈ అన్నమే కాదు, అంతా అన్నము. ఇప్పుడు అన్నం ఒడ్డు తింటాము. అన్నం అంటే పప్పు ఉండాలి, కూర ఉండాలి, అందులో రసం ఉండాలి, మజ్జిగ ఉండాలి, మజ్జిగ ఇంకా దిగకపోతే పచ్చడి ఉండాలి. అర్థమైందా? కాబట్టి ఇదంతా అన్నం కింద లెక్క. అర్థమైందా? ఇప్పుడు అన్నం తిన్నావా అంటే నేను అన్నం తిన్నాను కూరలు తినలేదు అంటాడు ఎవడైనా. మొత్తం అంతా ఏమిటి? అన్నం. ఎందుకు దాని పేరు వచ్చింది? ఆత్మన ఆకాశ సంభూత
ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భుత్ పృథివీ పృథివ్యాం ఓషధీభ్యో అన్నం. అదేనమాట. ఆత్మ నుండి ఏం పుట్టిందంటే ఆకాశం పుట్టింది, ఆకాశం నుండి వాయువు పుట్టింది, వాయువు నుండి అగ్ని పుట్టింది, అగ్ని నుండి జలం పుట్టింది, జలం నుండి పృథ్వీ పుట్టింది, పృథ్వీ నుండి వాషధులు పుట్టాయి. వాషధులు అంటే ఏమిటి? ఈ యొక్క మినప చెట్లు, ఏమి పెసర చెట్లు, ధాన్యం చెట్లు, ఇవన్నీ కూడా ఏమే వాషధులు అన్నమాట. పండ్ల చెట్లు అన్ని వాషధులు, వీటి పేరు వాషధులు అన్నమాట. ఏవైతే మనం నిత్యావసరం ఉపయోగించుకుంటున్నామో వీటి పేరు ఏం పేరు? వాషధులు. వనస్పతులు అంటే ఏమిటి? అవి అనారోగ్యం వచ్చినప్పుడు వేసుకున్న మందులు వేసుకుంటాం కదా, మూలికలు, వాటిని వనస్పతులు అంటారు. వాషధులు అంటే ఏమిటి? మనం తినే గింజలన్నిటినీ వాషధులు అంటారు. ఓషధీభ్యో అన్నం. ఆ వాషధ నుంచి ఏమొచ్చింది? అన్నం. అందుకే అన్నం వై ప్రథమం ద్రవ్యం. మొట్టమొదటి ద్రవ్యం ఏమిటయ్యా? పురుషుడికి పురుషోత్పత్తి కారణం అన్నాచాయతే పురుష. ఆ అన్నం వల్లనే మనం పుడుతూ ఉన్నాం. అవి శుక్ల స్థూలితములుగా మారి దానివల్ల మనకి ఈ యొక్క జీవులు పుడుతున్నారు. అందుచేత అన్నం వై ప్రథమం ద్రవ్యం. అదే మొట్టమొదటి ద్రవ్యం ఏమిటి? అన్నం. శ్రీశ్చ పరామత. తర్వాత ధనం అనేది రెండోదని చెప్పుకొచ్చినాడు. అన్నాత్ ప్రాణ ప్రభవతి. అన్నం వల్ల ఏది వృద్ధి చెందుతుందంటే మనకి శరీరం వృద్ధి చెందుతున్నది, ప్రాణం అనేది బాగా ఉంటున్నది. తేజో వీర్యం బలం తథా. ఇంకా అన్నం వల్ల ఏమిటి వస్తుంది? తేజస్సు వస్తుంది. మంచి అన్నం లేకపోతే కొంతమంది ఏమవుతారు? ఇది యోగం ఉన్న వాళ్ళ సంగతి వదిలేదు, ఎక్కడో వాళ్ళు అన్నం లేకపోయినా బాగానే ఉంటారు. అర్థమైందా? ఇక మనకాడ లెక్క వేసుకోకూడదు. లేకపోతే అలా మనిషి అనుకోండి ఏమవుతుంది? నీరస వచ్చి ఆ యొక్క తేజస్సు హీనమైపోదు. వీర్యం సామర్థ్యం ఉంటుంది, బలం ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయండి. దీనివల్ల అన్నం వల్ల. అర్థమైంది కదా? అది చెప్తూ ఉన్నారన్నమాట. ఈ ప్రకారముగా చత్వారో ధనదాయాదాః ధర్మ అగ్ని నృప తస్కరాః జ్యేష్ఠావమానేన త్రయః కుప్యంతి బాంధవాః. ఈ ధనానికి దాయాదులు నలుగురు ఉంటారు. అర్థమైందా? ధనానికి దాయాదులు నలుగురు అట. ధనదాయాద చత్వార. చత్వార అంటే 4. వారెవరు? ధర్మం 1, 2 అగ్ని, 3 నృపుడు, రాజా, 4 తస్కర దొంగ. అర్థమైంది కదా? ఈ యొక్క మన ధనానికి దాయాదులు ఎంతమంది? 4. 1 ధర్మం, 2 అగ్ని, 3 రాజు, 4 తస్కరుడు. ఎప్పుడైతే జ్యేష్ఠావమానేనా మొట్టమొదటి వాడికి అవమానం జరిగిందంటే, అర్థమైందా? మొట్టమొదటి వాడికి అవమానం జరిగితే ఈ ముగ్గురు ఎవరో దీన్ని మింగేస్తారు. దేన్ని? ధనాన్ని. అదే మొట్టమొదటి దానికి అవమానం, ధర్మానికి అవమానం జరిగితే ఇక దాయాదుల్లో మొట్టమొదటి వాడు ఆయన కదా, ధర్మం. ఆ ధర్మానికి అవమానం జరగడం అంటే ఏమిటి? ఆ ధర్మాన్ని సరిగా మనము రక్షించకపోతే, అయిందా? పేద ఏం చెప్పినదో, ఏ ఆశ్రమంలో ఏవైతే విధులున్నాయో ఆ విధులను చక్కగా నిర్వర్తించకపోయినట్లయితే మన ధనాన్ని వాటి కోసం వినియోగించినట్లయితే ఇప్పుడు ధర్మకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఏమంటారు? మరి ధర్మకార్యాలు జరుగుతున్నాయంటే ఎవరెవరు జరుగుతాయండి? ఎవరైనా 4 ఆశ్రమాలు పోషణ ఎవరు? ఏ దాతలు? అక్కడ ఆ దాతలు ఎవరు లేరు. అన్ని ఆశ్రమాలకి గృహస్థులే పోషకులు. అర్థమైందా? బ్రహ్మచారులకు కానీ, గృహస్థులకు కానీ, సన్యాసులకు కానీ పోషణ ఎవరు? అక్కడి నుంచే కదా అన్నీ వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు ఏం పండిస్తారా? లేకపోతే పొలాలు వేసుకొని వ్యాపారాలు చేస్తారా? అర్థమైందా? ఈరోజు ఇన్ని దేవాలయాలు, ఒక్కొక్క దేవాలయం 10 కోట్లు తొత్తుకుతున్నదంటే ఎవరిచ్చారా డబ్బు? అది అనమాట. అర్థమైంది కదా? ఒక్క ఆశ్రమం 57 కోట్లు ఉన్న ఆశ్రమాలు కూడా ఉన్నాయి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి?
అదే ఇక్కడి నుంచే అంతా సరాపర అర్థమైంది కదా. అది చెప్తున్నారన్నమాట మనకి ఈ ప్రకారముగా. అయితే మరి ఆ ధనం అనేది సంపాదించడంలో ఈ ధర్మ విహిత కర్మ అనే సంపాదనకి ముందు మనము ధనాన్ని ఖర్చు పెట్టుకోవాలి. అయిందా? ఈ ధర్మమైనటువంటి వేద విహిత కర్మ రోజు మనం ఏం చేయాలి? కొంతమంది ఆ పూజ చేసామనుకో, ఆ పుష్పాలు 2 పుష్పాలు తేవాలి ఇంట్లో కూడా కష్టమే మనకి. ఎక్కడక్కడ చూస్తే ఏ చెట్టుకి లేకపోతే మనకు అచ్చేది పడేస్తాం. అర్థమైంది కదా. రూపాయి పూజ తెచ్చి వేయాలి దేవుడికి, ఏమంటారు అది. సరే ఇలాగే మరి చూస్తాం. మరి ఒక అరటిపండు మళ్ళీ పోయి బజార్కి వెళ్ళాలంటే కష్టమా? 4 అరటిపండు తెచ్చుకోవాలంటే మళ్ళీ చెయ్యొచ్చు, కానీ ఎందుకలే 10 వేల పడిస్తే పోయిందంట. అర్థమైందా? ఈ ప్రకారంగా మన శక్తి సామర్థ్యం ఇచ్చినప్పుడు భగవంతుడికి చక్కగా ఆరాధన చేసుకోవాలి. ఇది కర్మ, ఇది ధర్మమైన మాట. ఆ ప్రకారంగా మనం నడవలసిన కర్మలని చేసుకోవాలి. అతిథి అభ్యాగతులు వచ్చినారు, వారికి భోజనం మనం పెట్టాలి. అర్థమైంది కదా. ఇదంతా ధర్మం. ఈనాటి ధర్మం లోపిస్తే ఏమవుతుందో తెలుసా? ఇక రెండవవాడు అగ్ని అన్నమాట. చూస్తాడు, పెద్దవాడికి నష్టం కలిగించాలి కాబట్టి అర్ధరాత్రి వేళ వీళ్ళదంతా నేను మంట పెట్టేస్తాను అనుకుంటాడు ఉన్న ధనాన్ని అంతా. అర్థమైందా? అగ్నిదేవుడికి ఆహుతి అయిపోతాయి కొంత ధనాలు. ఇంకా చూస్తాడు, ఈ 2కి అయిపోయింది కదా. ఇక రాజుగారు ఎంత ఉందో వాళ్ళకి? అబ్బో, వాళ్ళు 100 కోట్లు ఏం చేస్తారా? ఉన్నోళ్ళు 3 అయితే వెళ్ళు మొత్తం మీద 5 కోట్లు ఉంచుకొని 95 కోట్లు కడతారా, లేకపోతే ముందు జైలు పెట్టమంటారా అంటాడు. ఎవరు? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏమంటాడు, 5 అన్నారే కానీ 10 అయినా ఉంచమని చెప్పండి, ఉంచి 90 తీసుకోమని అంటాడు. అర్థమైందా? మొత్తం అప్పుడు ఏంటి, వాళ్ళు 90 ఇచ్చేస్తాడు, 10 ఉంటుంది అప్పుడు. అర్థమైంది కదా. అది ఉన్నప్పుడే ఏదో వచ్చిన వాళ్ళకి మెతికిడి పెట్టి చేసుకుంటే ఎంత బాగుండు. అది అన్నమాట. ఈ ప్రకారంగా పోతుంది. సరే, ఇదెవరు లేదు. ఇంకా చూస్తాడు, ఎవరయ్యా ఎక్కడ బాగున్నారు? ఇది అప్పుడు ఈనాడు దొంగలు ఇప్పుడు దొంగలు వేరు. అప్పుడు దొంగలు ఏమిటంటే మనం పడుకుంటే మనకి లేపకుండా పని చేసుకుంటాడు ఎప్పుడు. ఇప్పుడు దొంగలు అలాంటి వాళ్ళు కాదు, లేపి తాళం ఎక్కడ పెడితే లేకపోతే ఇగో అంటాడు ఇలాగా. అదే తాళం తీసేస్తాడు. నీ డబ్బులు ఎక్కడ పెట్టి నాకేంద్ర తీ బయటికి తీసేస్తాడు. తీవా ఇదిగో అంటాడు. అనేసరికల్లా తీసి నా చేతులు పెట్టాడు. నువ్వు నోరెత్తామంటే జాగ్రత్త, నేను పోయినాక అరవాలి, ముందు అరిచామంటే జాగ్రత్త, అక్కడి నుంచే నా దగ్గర ఉందన్నమాట అంటాడు. ఇది దెబ్బకి ఈ దొంగలు ఇప్పుడు ఎలా రోజు అయినారు. అర్థమైంది కదా. ఈ ప్రకారంగా చెప్పాడనమాట. చత్వారో దళదాయాదాహ ధర్మ అగ్ని నృప తస్కరాహ జ్యేష్ఠావమానేన త్రయ కుప్యంతి బాంధవాహ. ఈ బాంధవులందరూ కూడా ఆ ధర్మనిరతకి ఎవడైతే తొలగిపోయినాడో వీళ్ళు కోపచ్చి పని చేస్తారట. అందుచేత అన్నం దేహి సదా రాజన్ సర్వకాల సుఖావహం అన్నేన చైవ దత్తేన కిం న దత్తం మహీతలే. కాబట్టి అజన్ సర్వకాల సుఖావహం, అది నువ్వు సర్వకాలం కూడా సుఖవంతంగా ఉండాలంటే అన్నం దేహి. కాబట్టి అటువంటి అన్నం దేహి అంటే అన్నము ఇమ్ము. దేహి అంటే ఇమ్ము అని అర్థం. భవతి భిక్షా దేహి. దేహి అంటే ఏమిటి? ఇమ్ము అని అర్థం అనమాట. నువ్వు అన్నాన్ని చక్కగా పెట్టు. అన్నేన చైవ దత్తేన కిం న దత్తం మహీతలే. కాబట్టి అన్నదానం నువ్వు చేసావంటే నువ్వు చేయని దానం అనేది పొమ్మన్నాడు. అర్థమైందా? ఈ ప్రకారముగా ఇంకా చెప్పినారన్నమాట. అయితే అన్నదానం చేస్తూ లోకంలో ఇంకొక దానం ఉందయ్యా, అది కూడా చెప్తున్నాడు. దాన ప్రకరణం కదా. అన్నదానం పరం దానం విద్యాదానమత పరం అన్నేన క్షణికా తృప్తి ఏవజ్జీవంతు విద్యయా. రెండవది విద్యాదానం. విద్యాదానం చక్కగా చేయాలి. ఎవరైనా చదువుకుంటున్నారు అనుకోండి, ఆ చదువుకున్న వాళ్ళకి మనం సహాయం చేయాలి. అలాగే ఇప్పుడు మన ఆశ్రమం నుండి కూడా కొంతమంది 3-4 గంటలు బట్టి చేస్తూనే ఉన్నారు. అర్థమైంది కదా. తిరుపతిలో చదువుకున్న వాళ్ళకి భక్తులు చెప్పాం. అలాగనే 3-4 భక్తులు విద్యాదానం. విద్యాదానం ఎందుకు అంటే ఎవరైనా సరే విద్యావంతుడైనప్పుడే ఈ వైదిక ధర్మ నిష్ట రక్షించడానికి యోగ్యం అవుతుంది. విద్య లేక దేవాలయాలు అలాగే కూలిపోతున్నాయి, ఆశ్రమాలు అలాగే కూలిపోతున్నాయి. దేనికోసం? టౌన్ లేడు అక్కడ. నాథుడు ఇప్పుడు రథసారథి ఉంటే కదా రథం నడుస్తూ ఉంది. ఎంతమంది పెట్టెల్లో కూర్చున్నా ఆ పెట్టెలో మొదటి పెట్టెలో ఎవరు డ్రైవర్ కూర్చుంటే కదా పని నడుస్తుంది. ఆ ప్రకారముగా మన లోకము ఎప్పుడూ కూడా శోకహతం కాకుండా ఉండాలి అంటే ఈ విద్యా విధానం అన్నటువంటిది వర్ధిల్లాలన్నమాట. అర్థమైంది కదా.
లోకంలో. అందుకని విద్య వల్ల అమృతత్వాన్ని పొందుతారన్నమాట. అందుచేత ఈ విద్యాదానం చాలా గొప్పది. ఇది మనకి అన్నం అన్నటువంటిది ఆ పూటకు అరిగిపోతుంది, అర్థమైంది కదా. విద్య అన్నటువంటిది యావత్ జీవితము ఉండిపోతుంది. అది అందుచేత ఈ 2 దానాలు కూడా గుర్తుపెట్టుకో. అదేమో విద్య, ఆ విద్య అన్నటువంటిది సరే సామాన్య విద్య కూడా చదువుకున్న వాళ్ళు చాలామంది లేకుండా బాధపడుతుంటారు కదా. విద్య చదవలసి యోగ్యత ఉన్న వారికి మనకి తోచినంత సహాయం ఇచ్చి చదివిస్తూ ఉంటుంటారే. అలాగనే మరి ఈ ఆధ్యాత్మిక విద్య విద్యానం వాద ప్రవృత్తామహం. విద్యల్లోకి ఏ విద్య గొప్పదంటే ఆధ్యాత్మిక విద్య చాలా గొప్పది. ఈ వైదిక నిష్టమైనటువంటి ఈ వేదాంతమైనటువంటి విద్య మనకి కావాలి. అటువంటి విద్య కోసం మనం ఏం చేయాలి? మనం దానాన్ని చేసినా అది అభివృద్ధి అన్నమాట. ఇంక ఇది భోజనమే. ఆ తర్వాత ఆ విద్యావంతుడు ఎవరి వల్ల విద్య నేర్చుకొని ఉన్నాడో, ఎవరు అన్నం తిని విద్య నేర్చినాడో వాడి జీవితంలో చేస్తున్నటువంటి ఉపన్యాసం కానీ పుణ్యము కానీ ఏది కానీ ప్రతిరోజు వీళ్ళకి వస్తూనే ఉంటుంటారు. అర్థమైందా? ప్రతిరోజు కూడా ఆయన చేసినటువంటి దాంట్లో కొంత పర్సెంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన పర్సెంటేజ్ ఎలా వస్తుంది చక్రవడ్డీతో సహా ఆ ప్రకారంగా వస్తాడు. అందుకని చెప్తున్నారు ఈ ప్రకారంగా యావజ్జీవంతు విద్యయా. ఆ విద్య కూడా అటువంటిది చాలా గొప్పదైనటువంటిది. ఈ ప్రకారముగా ఇంకా చెప్తున్నారు ఇప్పుడు ఏమి వాజపేయ సహస్రస్య సమ్యక్ దత్తస్య యత్ఫలం తత్ఫలం సర్వమాప్నోతి విద్యాదానాన్న సంశయ. ఈ 2 దానాలు చాలా గొప్పవి. అన్నదానము, విద్యాదానం. అన్నదానానికి మించిన దానమే లేదని చెప్పేసి శాస్త్రం ఇక్కడ చెప్తున్నారు. వాజపేయ సహస్రస్య, వాజపేయ సహస్రస్య, సహస్ర వాజపేయ యాగాలు చేస్తే ఎంత ఫలితమో తత్ఫలం సర్వం ఆప్నోతి విద్యాదానాత్తు. జ్ఞానదానం చేత ఆ సమస్తము కూడా వస్తుందట. ఈ ప్రకారంగా చెబుతున్నారన్నమాట మనకి ఇప్పుడు. ఇక 4 దానాన్ని ప్రోక్తాని పరమర్షిభిః. ఇంకా కొన్ని దానాలు చెప్తున్నారు. విచార్య నానా శాస్త్రాన్ని శర్మణే అత్ర పరత్ర చ. శివపురాణంలో చెప్తున్నారు. భీతేభ్యశ్చ అభయం దేయం వ్యాధితేభ్యశ్చ ఔషధం దేయా విద్యార్థీనాం విద్యా దేయమన్నం క్షుధాతురే. దానం చెప్పారు, రెండోసారి విద్యాదానం చెప్పారు. ఇప్పుడు మొత్తం ఇంకో శివపురాణంలో చెప్తున్నారు. భీతేభ్యశ్చ అభయం దేయం. అర్థమైందా? ఎవరైతే భయపడుతూ ఉంటారో వాళ్ళకి నేనున్నాను, నీకేమి భయం లేదు. ఇప్పుడు లేదా? మరి ఇప్పుడు ఆంజనేయుడికి రాముడికి యుద్ధం ఎందుకు వచ్చింది చెప్పండి? ఎందుకు వచ్చింది? అభయం. భీతేభ్యశ్చ అభయం ఇచ్చినారు. ఎవరు? ఏతనే. మరి కృష్ణార్జునికి ఎందుకు వచ్చింది చెప్పండి? వచ్చిన వాళ్ళు చెప్పరు కదా. గైడు. అర్థమైందా? ఈ ప్రకారంగా మరి చూడండి, ఒక కపోతం పక్షి శరణ అన్నారు. ఎవరితోనే? శివ చక్రవర్తి. ఇవన్నీ మీ పుస్తకాల నుండి పాఠాలు కదా చెప్తున్నాడు, కొత్త పాఠాలు ఏమా. కాబట్టి దేవ తరుముకొని వస్తుంటే ఈ యొక్క శివ చక్రవర్తి పాదాల మీద పడిపోయింది. ఎవరు? పౌరం. మరి అప్పుడేంది? అభయం ఇచ్చాను. సరే, ఆ ఎన్నైనా ఒప్పుకోలేదు. పౌరాన్ని ఇవ్వాలి, పౌరం అయిపోయిన మాంసమే నాకు పెట్టాలి, మీ మాంసం పెట్టాలన్నారు. ఈయన మాంసం ఎంత కోసి వేసినా సాలమే లేదు ఎవరిదే. అర్థమైందా? లాస్ట్కి తర్వాత ఆ యొక్క భగవత్ పరీక్ష చేత చక్కగా ఇచ్చాను. ఇవన్నీ ఏమిటంటే అభయ ప్రధానం. ఎందుకంటే భయం దానాలు ఇదొకటి. ఇంకా ఏమిటి చెబుతూ ఉన్నారు? వ్యాధితేభ్యశ్చ ఔషధం. భాగంతో బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఔషధాన్ని ఇవ్వడం ఒకటి. దేయా విద్యార్థినాం విద్య. ఇంకా విద్యార్థులకి విద్య. క్షుధాతురే, ఆకలేసిన వారికి అన్నం. అదే చెప్తున్నారు. కాబట్టి
నాత్ర పాత్ర పరీక్షస్య అన్న కాల నియమస్తథా నచ దేశ పరోక్షత్రాం దేయమన్నం సదైవ తతు. ఇక్కడ చూశారా కొంతమంది కొన్ని దగ్గరలా ఏం పాత్ర చూసారు దానం అడుగుతారు కదా, దానం ఇవ్వాలంటారు. ఇక్కడ అన్నదాన విషయంలో చెప్తున్నారు మనకి నాత్ర పాత్ర పరీక్ష స్యాత్. అక్కడ పాత్ర పరీక్ష ఏమి అవసరం లేదు. నా కాల నియమాతో ఈవేళ మంచి కాలం, నేను ఈ రోజే పెడతాను, ఈ రోజు నువ్వు వచ్చినా పోవయ్యా మంగళవారం నాడు ఎవరు పెడతారు నీకు అన్నము, అర్థమైందా? అందరికి ఈవేళ అష్టమి నాడు వచ్చినావు నువ్వు, అష్టమి అసలే మాకు అనర్థం, ఈరోజు నీకు పెడితే మాకు అనర్థం వస్తాయో పొమ్మంటారు. కాబట్టి అష్టమి లేదు, ఇక్కడ నవమి లేదు, మంగళవారం లేదు. ఎప్పుడు వచ్చే వచ్చినారో అప్పుడు మనం ఏం చేయాలి? పెట్టాలి. తిథి వారము నక్షత్ర సంబంధం లేని వాడే నా తిథి ఆ తిథి. అందుకని నాత్ర పాత్ర పరీక్షస్య న కాల నియమస్తథా నచ దేశ పరీక్షో అత్ర దేయమన్నం సదైవ తతు. కొంతమంది ఆ దేశంలో పెడితే మంచిదేమో అన్నము, ఈ దేశంలో పెడితే మంచిదన్నేమో, మన వీధిలో అన్నం పెడితే ఏం బాగుంటుందిలే అని కొంతమంది అంటారు. నాయన అన్నం అనేది నీ వీధిలోనే పెట్టు, అంతే, నీకు ఎక్కడ పెట్టినా నీకు మంచిదే. కాబట్టి అక్కడ ఇక్కడ పెడతాను, మళ్ళీ అక్కడ వాళ్ళు తీసుకెళ్తే ఈయన ప్రాణం ఉంటుంది, ఆయన ప్రాణం ఎవరు తెలుసు, అర్థమైందా? నువ్వు నాతో రా, నీకు అక్కడ పెడతా నా గుడి దగ్గర అంటాడు. ఆ గుడి దగ్గరికి వెళ్ళేసి ఆయన ప్రాణం ఉంటుంది లేదు, మన ప్రాణం ఉంటుంది, అర్థమైందా? ఇప్పుడు దానం ఇచ్చే సమయంలో పోయినాడు, ఎవరు పోయినాడు? కరుడు చక్కగా ఉన్నాడు స్వర్గలోకంలో. ఒక్కసారి కృష్ణుడేమో వెళ్ళినాడు, ఎవరిని? కర్ణుడు ఇంటికి. నేనేదో పని మీద పోతూ ఆయన ఎప్పుడు తలుపులు తీసి పెడతాడు, ఎవరు? కర్ణుడు అనమాట. తలుపులు తీస్తే అందరూ దూరుతూనే ఉంటారు. అది ఆ ప్రక్రియ అల్లవాడు కూడా దూరినాడు, ఎవరు? కృష్ణుడు. ఆయన ఏమో బ్రహ్మాండమైనటువంటి వజ్ర వైడూర్య మరకత గోమేధికాలతో మంచిగా ఎక్కడ అది ఇప్పుడు దేవలోకంలో వజ్రానికి మనకి తేడా లేదా? ఇక్కడ మన వజ్రమే ₹1,00,00,000, అక్కడ ఏ 100 కోట్లు. అలాంటి వజ్రాలతో బ్రహ్మాండమైన గిన్నె తయారు చేసి ఇచ్చినారు ఇంద్రుడు ఆయనకి. ఎవరికి? కర్ణుడు. ఆ గిన్నెలో వేసుకొని చక్కగా నూనె రాసుకుంటుంటాడు, ఎవరు? కర్ణుడు. చూశారా మరి? ఈయన వెళ్ళాడు, అబ్బా నా భూతో నా భవిష్యత్తు ఇన్ని లోకాలు తిరిగాను కానీ ఇలాంటి గిన్నె కనబడలేదు అంటాడు, ఎవరు? ఈయన ఎలాగో మొదటే దొంగ, ఎవరు లేనప్పుడు వెన దొంగ చేసేవాడు, ఇంకెందుకు ఈ దృష్టి పడిన తర్వాత లాభం లేదని చెప్పి ఈ దృష్టి ఎప్పుడు అన్నాడంటే అర్థం ఏంటి? వస్తారు, చాలా బాగుంది కదా, చాలా బాగుంది కదా, మన ఇంటికి వచ్చిన అన్నారు అనుకోండి, ఎవరైనా ఏమనుకుంటారు? ఇక ఈ దృష్టి పడిపోయింది, అవి ఇప్పటికి కదా దృష్టి దోషం పడేస్తుంటారు ఆ పక్కన కొంతమంది. ఎందుకంటే అన్నిసార్లు అన్నాడండి, అర్థమైంది. ఇంకెందుకు గొడవ అని చెప్పి వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా? ఇంకా లాభం లేదని చెప్పి, కృష్ణ ఇదిగో తీసుకో, కుడి చేతితో రాసుకుంటాడు కదా, కరవచ్చి బంక లేకుంటుంది కదా, ఇలా తీశాడు, ఇలా ఇచ్చేసాడు. ఎవరికి? ఆయన అంటాడు, ఏమయ్యా శాస్త్రం కూడా చదువుకోలేదా? స్వర్గలోకం ఉన్నా కదా, పెద్దవాళ్ళకి దేవుడికి పెట్టి ఎడవ చేతి ఇవ్వచ్చు అన్నాడు. కృష్ణ అగవయ్యా, ఈ ఎడవ చేతితో కుడి చేతికి మార్చుకునే సమయంలో నా బుద్ధి మీకు ఇవ్వకపోవచ్చు అనిపించవచ్చు కదా అన్నాడు. ఓయ్ బాబు, నువ్వు ఎక్కడవయ్యా బాబు, నన్ను మింగినట్టున్నావు, ఇంకెందుకని తీసుకున్నాడు, ఎవరు? అర్థమైంది కదా. అందుకని మనము, అర్థమైందా, అది అన్నమాట. అందుకని ఆ యొక్క విశేషాల్లో ఇక్కడైనా అక్కడని కాదు ధనం అనేది ఇప్పుడు ఏ సమయంలో కూడా అది చెప్పినారన్నమాట మనకి. ఈ ప్రకారముగా ఇంకా చెప్తున్నారు, ఉపానహో వా ఛత్రం వా కౌపీనం వా కమండలం యో దదాతి తపస్విభ్యో నరో ముక్త సపాతకై. అందుకే కొంతమంది పాదుకలు ఇస్తారు, అర్థమైందా? వీళ్ళందరికీ ముక్తి వస్తుందట, పాతకాలు పోయి, అర్థమైందా? ఛత్రం గొడుగు, కౌపీనం వస్త్రం, కమండలం ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా గొప్పదని. నసిద్ధ్యతి కలౌ యోగౌ నసిద్ధ్యతి కలౌ తపః న్యాయార్జిత ధనోత్సర్గ సద్య సిద్ధ్యతి కలౌ నరః. అయ్యా, ఈ కలియుగంలో యోగం నీకు సిద్ధిస్తుందో లేదో తర్వాత సంగతి, తపస్సు సిద్ధిస్తుందో లేదో తర్వాత సంగతి. కలియుగంలో క్షిప్రం హిమానుషే లోకే సిద్ధి భవతి కర్మజ అని భగవంతుడు చెప్పేటట్టుగా నువ్వు న్యాయార్జితమైన ధనాన్ని ఉత్సర్గ సద్య వెంటనే నీవు చక్కగా దానం చేసుకున్నావంటే నరహ శీఘ్రంగా సిద్ధిని పొందుతూ అంటాడు. మన సిద్ధులు కావాలని చెప్తున్నాడు. కాబట్టి ఈ ప్రకారముగా మనకి అర్థమైంది కదా.
దానం అన్నటువంటి దాని యొక్క ప్రాశస్త్యాన్ని చక్కగా లోకంలో చెప్తున్నారు. ఎందుకంటే రోజుకు ఒక సబ్జెక్ట్ అన్నటువంటిది ఆ విషయాలు చక్కగా తెలుసుకోవాలి మనం, ధర్మాలన్నీ కూడా. అందుచేత ఈ ప్రకారముగా అపహత్య పరస్యార్ధన్యపరేభ్య ప్రేచ్యతి సదాత నరకం యాతి యస్యార్ధస్య తత్ఫలం. చెప్తున్నారు ఇప్పుడు, అపహత్య పరస్య అర్థ అన్య పరేభ్య ప్రేచ్యతి. ఇతరుల యొక్క ధనాన్ని వాళ్ళు ఇవ్వకుంటన్నా దొంగతనంగా హరించినట్లయితే సా అపహత్య పరస్య అర్థ అన్య పరేభ్య ప్రేచ్యతి. ఇక 2వ విధానం ఉందన్నమాట. ఇంకేం చేస్తాయంటే కొంతమంది ఎక్కడో తెలియకుండా తెచ్చి ఇంకోటి దానం ఇస్తుంటుంటారు. అర్థమైంది కదా. వీడేం తెచ్చినాడు వాడు మొత్తం తెలియకుండా ఇస్తూ ఉంటుంటాడు. మరి వీడు ఎక్కడో తెచ్చేసి అపహత్య పరస్య ఇతరుల దగ్గర ధనాన్ని అపహరించి వారికి నష్ట కష్టాలు పెట్టి పరేభ్య ప్రేచ్యతి, వాడికి బాధ పెట్టి కష్టాలు పెట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంకోడికి ఇస్తే సదావా నరకం యాతి. ఇప్పుడు అది బాధ పెట్టడమే నరకం, ఇంకా అర్థమైంది కదా, అది చెప్పుకొచ్చారు. అందుచేత ఈ ప్రకారముగా అనేకమైన తరంగాలన్నీ కూడా మనకి అందించినారన్నమాట. ఇందులో నయస్య వేదో నజపో న విద్యాచైషాంపతే సశూద్ర ఏవం మంతవ్య ఇత్యాహ భగవాన్ విభూ భవిష్యత్ పురాణ శ్లోకం చెప్పారు. ఎవడైతే వేదం చదువుకోలేదో, ఎవడైతే జపం చేయడం లేదో, ఎవడైతే జ్ఞానాన్ని సంపాదించడం లేదో అటువంటి వాడు శూద్రుడి కింద పరిగణింపబడతాడట. జ్ఞానాన్ని సంపాదించకపోయినా, జపధ్యానాలు చేసుకోకపోయినా, వేదమంత్రాలు చదువుకోకపోయినా, అర్థమైంది కదా, అటువంటి వాడు శూద్రుడి కింద పరిగణింపబడతాడు. ఈ ప్రకారముగా మనకి అనేకమైనటువంటి విషయాలని చక్కగా ఈ యొక్క దానం. అందుచేత అయితే ఇప్పుడు కలియుగంలో మనం కష్టపడాలి. కష్టపడిన తరువాత మనకున్న దాంట్లో అర్థమైందా, 1 రూపాయి తెచ్చుకుంటే 5 పైసలైనా మనం పెట్టాలనేటువంటిది ఉంచుకోవాలి. అయిందా? అప్పుడు మనకేమవుతుంది, ఇదే మనతో వస్తుంది. ఏమొస్తుంది? ఏది పెట్టామో అది మనతో వస్తూ ఉంది, ఏది ఎక్కడ పెట్టామో అది ఏమవుతుంది, అది అందరికీ తెలిసిపోతుంది. ఇది మరి చెప్పక్కర్లే, అర్థమైంది కదా. ఏది మనం వినియోగించామో ధర్మకార్యాలకు, జపం కానీ, ధ్యానం కానీ, పారాయణ కానీ, నామం కానీ, ఇదే మనతో వస్తుంది. మిగతా సమయం వల్ల ఇక్కడే ఉంటుంది. అందుకని జపము కానీ, ధ్యానము కానీ, వీటి నామ పారాయణలు కానీ వీటిలో వెనకంజి వేయకూడదు. ఎంత మన శక్తి ఉందో అంత చేసుకోవాలి. మరి ఇప్పుడు విత్తనం వేసుకుంటే కదా మళ్ళీ జన్మకి మనకి ఇప్పుడు కొబ్బరి మొక్క వేయకుండా కొబ్బరికాయలు వస్తున్నాయా? మరి వేసేదేమో మనము ములంకాయలు వేసి కొబ్బరికాయలు రమ్మంటే వస్తాయా చెప్పండి? అందుకోసం చక్కగా విత్తనాలు, మంచి విత్తనాలు ఇప్పుడు స్థాపించుకుంటూ అందరూ కూడా చక్కగా సత్కర్మనిష్ఠులమై, భగవద్భక్తులమై, ఆత్మజ్ఞాన సంపన్నులమై, బ్రహ్మానందంతో విరాజున్నట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ అందరికిచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్తు. మందరూ ఓంకారం చెప్పండి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ
శంభో శివ 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 శంభో శివ 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 నారాయణ 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 హరి ఓం. దైవమతము ప్రతిష్ఠితమవనుగాక కరుణామతము వృద్ధినందునుగాక శాంతిమతము స్థాపితమగునుగాక సత్యమతము స్థిర ప్రతిష్టనందునుగాక ధర్మమతము ఉద్ధరింపబడునుగాక కృషిమతము వర్ధిల్లునుగాక స్వాతంత్ర్యమతము జయించునుగాక జ్ఞానమతము వ్యాపకమగునుగాక. ఓం తత్సత్. శ్రీ 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 జగద్గురు శంకరాచార్య స్వాముల వారికి, శ్రీ రామకృష్ణ పరమహంసకు, శ్రీ రమణ మహర్షికి, మహర్షి శ్రీ మలయాళ సద్గురు స్వాముల వారికి, శ్రీకృష్ణ భగవానునకు, శ్రీ గీతామాతకు, శ్రీ లలితాంబికా దేవికి, శ్రీ కాశీ విశ్వనాథులకు, శ్రీ అన్నపూర్ణేశ్వరికి, శ్రీ విశాలాక్షికి, సమస్త సాధు సంగమునకు, సమస్త భక్త బృందమునకు జై కరుణానిధే గోవిందా, జై సర్వలోక శరణ్య గోవిందా, జై జ్ఞానస్వరూప గోవిందా.